నిజంగా నేను ముందు నుంచి మోషన్ పోస్టర్ లాంచ్ అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, అడుగుతూనే ఉన్నాను. ముందు నుంచి మోషన్ పోస్టర్ ఒక మంచి సినిమా వస్తే మీడియా కానీ రివ్యూ రైటర్స్ కానీ ఒక పెద్ద స్థాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా రివ్యూస్లో చాలా బాగా రాశారు. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి కథలతో మీ ముందుకు రావడానికి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అలా ధైర్యం కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వచ్చి మమ్మల్ని ఇంకా బ్లెస్ చేయాలని, అందరూ మిస్ అవ్వకుండా చూడాలని, దీనిలో మంచి అంశాలు అదే స్త్రీల గురించి సంబంధించి వాళ్ళ ఎదుర్కొనే సమస్యలు ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సొసైటీలో దాని గురించి దానికి ఎలా జాగ్రత్తగా ఉండాలి, దానికి మనకి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది, అది కూడా చూడాలి, వాళ్ళకు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసిన ఫిల్మ్ ఇది. దీని అందరూ ఎంకరేజ్ చేశారండి. థ్యాంక్ యూ. అలాగే దీంట్లో ఒక చెప్పారు ఫీడ్బ్యాక్లో, అక్కడ పెయిడ్ ప్రీమియర్ జరిగినప్పుడు ఒక ఆవిడ ఇచ్చిన ఫీడ్బ్యాక్లో ప్రతి ఇంట్లో ఒక విక్రాంత్ ఉండాలని, అంటే వాళ్ళ ఉద్దేశం ప్రతి ఇంట్లో విక్రాంత్ మైండ్ సెట్ లాంటి బిడ్డ అంటే అబ్బాయి ఉండాలి అనేది ఆవిడ స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అది నిజం కూడా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనకి సొసైటీలో రోజుకి 86 రేపులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఆగిపోతాయి. సో దాని గురించి ఆవిడ ఆ ఉద్దేశంతో చెప్పిన మాట నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటికీ అవి జరుగుతూనే ఉన్నాయి. దానికి ఎప్పుడు అంతం పలగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రతిసారి మనం దీన్ని గుర్తు చేస్తూ ఎలక్ట్ చేస్తూ ఉండాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సినిమా తీసినందుకు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలాగే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను, డైరెక్టర్గా మీ ముందు నుంచి మాట్లాడుతానంటే దానికి సాగర్ గారు, ఆయనకి ఈ కథ డిస్కషన్లో వచ్చినప్పుడు ఆయన ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని ఎలా అయినా సరే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చెప్పాలి పాయింట్ అని చెప్పి మమ్మల్ని ఎలాంటి ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి వెనకాడకుండా వచ్చిన రమేష్ గారికి, వెంకీ గారికి, తారక్ గారికి, అలాగే వాళ్ళకి సహకరిస్తూ వచ్చిన జవహర్ గారికి, శాస్త్రి గారికి, సుధాకర్ గారికి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరు నా థ్యాంక్స్. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది పేర్లు మర్చిపోయినందుకు క్షమించండి. దాంట్లో మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా రాంబాబు గారు లిరిసిస్ట్ ఉన్నారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ముందు సాగర్ గారు అయితే అసలు పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు, ఎలా చేశారో మీరు అందరూ కూడా డీటెయిల్గా రాస్తూనే వచ్చారు. అలాగే ప్రతి ఆర్టిస్ట్ కూడా దీంట్లో బాగా కోఆపరేట్ చేశారు, బాగా పర్ఫామ్ చేశారండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.